శ్రీ బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 10వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 10వ రోజు మహిషాసుర మర్దిని అవతారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అవతారం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీకి ఆలయ అధికారులు పూర్ణకుంభం మేళాల తాళాలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శర్మ అమ్మవారికి మహిషాసుర మర్దిని అలంకారం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మహిషాసుర మర్దిని అవతారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తుల దర్శనం ప్రారంభించారు. అశేషంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేస్తారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని బంగారు చీరతో అలంకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్రాజు చౌదరి మాట్లాడుతూ భక్తులకు శీఘ్ర దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు సంకీర్తన ఇన్ఫ్రా ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత తోరాటి శ్రీను సౌజన్యంతో ప్రసాదం ఏర్పాటు చేశారు. ప్రసాదం కౌంటర్ను ఆలయ చైర్మన్ గ్రంథి బాబ్జీ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీకోటి అప్పల్కొండ, నెక్కటి శ్రీనివాస్, ఎస్ సత్యబాబు, వల్లూరి తులసి, చల్లంగి శ్రీదేవి, తంగళ రామ్మోహన్, చిట్టిపెద్ది రామ్కుమార్, చెక్క సుమిత్ర, బిరద వీరప్రభావతి, తుమ్మల సునీత, సోము ప్రసాద్, స్వాతి, రాజ్ కుమార్ పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా ఆ తల్లి దీవెనతో సుఖ సంతోషాలు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రభుత్వం సహకారంతో ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళందరికీ బాలత్రిపుర సుందరి దేవి గుడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం. ప్రభుత్వం ప్రతి చొరవ తీసుకొని అందరికీ కూడా దర్శనం కలిగేటట్టుగా ఇక్కడే ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా తల్లి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టుగా సదుపాయాలు చూసుకుందండి. మరి అందరూ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరూ గుడికి వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నవరాత్రోత్సవాల సందర్భంగా 10వ రోజు శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిని మహిషాసుర మర్దిని అవతారంలో ప్రజలకి అలంకరణ చేసి ప్రజల దర్శనార్థం ఈవేళ 4:50 ప్రారంభం చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చాలా అదృష్టం. అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఈ 10 రోజులు ఏ లోటుపాట్లు లేకుండా చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు, నగర శాసనసభ్యులు, మా కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తున్నాం. రేపు కూడా ఈ అవతారం రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రేపు మళ్ళీ సాయంకాలం 4:30కి అమ్మవారిని వేరే అవతారంలో ప్రజలకి దర్శన భాగ్యం కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని అందరూ దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుతున్నాం. అలాగే బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆశీస్సులు కాకినాడ పట్టణ ప్రజలందరి మీద ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.